బీసీ రిజర్వేషన్ అనేది మొన్న తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ జరిగినంత విధంగా 42% స్థానిక సంస్థలలో ఇవ్వాలి అనేది మాత్రము అందరు నాయకులు బీసీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చేసిండ్రు. ఇలా గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది, కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ ఫైనల్ అయినాకనే ఎలక్షన్ జరుగుతుంది. అది అయిపోయింది. ఓకే, బీసీలో జరుగుతున్న అన్యాయంపై మీరు ఏం చెప్తారు? బీసీల గురించి ఏం చెప్తున్నా అంటే, సరే స్థానిక సంస్థలలో అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రభుత్వం ఇస్తుంది అవుతుంది. అస్సలు అసెంబ్లీ పార్లమెంట్ సంగతి అడుగుర్రి. అసెంబ్లీ పార్లమెంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు కదా అడుగు చెప్తా. అదే బీసీలకు జరుగుతున్న రాజకీయాలకు కావచ్చు, పదవులకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు. ఇది సింహాసనమే. సింహాసనంలో యుద్ధం చేసి గెలిచినోడు రాజైతాడు, సింహాసనంలో కూర్చుంటాడు. కానీ బిచ్చం వేస్తే అడుక్కున్నోడు రాజైతాడా, ముఖ్యమంత్రి అవుతాడా? అట్లా అవుతాడా ఎక్కడైనా? అసలు బీసీ బిడ్డ రాజ్యం వెళ్తాడా? ఎట్లా వెళ్తాడు? సొంతంగా మనమే టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు 60% బీసీ వాళ్ళే ఉన్నారు కదా ఇండియా వైజ్ గా, జనాభా లెక్కలు చూసుకుంటే. నానా మునుగోడు అసెంబ్లీలో ఏమైందో అంటే 50,000 గౌండ్లలో ఓట్లు ఉన్నాయని 4 గౌండ్లలో పొడి చేసిర్రు. ఒక్కొక్కరికి 600 ఓట్లు వచ్చినాయి. నేను అడిగిన ఒక గౌండ్లో ఆయన, నువ్వు అక్కడ సర్దార్ బాబాను విగ్రహాలు పెట్టినావా, బీసీల కోసం పని చేసినావా, ఏం చేసినావా అని చెప్పి గౌండ్లలో నీకు 60,000 మంది ఓట్లు వేస్తారు. అరే నువ్వు పనిచేయబా, 5 ఏళ్ల కింద పోయి పనిచేయి, పాపన్న విగ్రహాలు పెట్టు, కొండ లక్ష్మణ్ విగ్రహాలు పెట్టు, దొడ్డి కొమరే విగ్రహాలు పెట్టు, పూలే విగ్రహాలు పెట్టు, అంబేద్కర్ విగ్రహాలు పెట్టు. నేను సర్దార్ పాపన్న ప్లాట్ఫారం తయారు చేసిన 20 ఏళ్ల కింద. ఇలా గౌడ్ అంటే షేర్ఖాన్ చేసిన గౌండ్లను పాపన్న చరిత్రను గవర్నమెంట్తో కొట్లాడి జన్మదిన వేడుకలు చెప్పించిన. ఏరే పాపన్నది ట్యాంక్ బాండ్ మీద పెడతారు, ఒప్పుకురు. నందనంలో ప్రాజెక్టు ఉండే నీరా ప్రాజెక్టు, అది కూడా ఎవరు ఒప్పుకున్నారు? ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాజీ సీఎం ఒప్పుకుంటే శ్రీనివాస్ గౌడ్ పోరాటం వల్ల అయింది. మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన ఫోర్స్ పెట్టే వరకు 3 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించిండు. ఇప్పుడు ఈ సీఎం కూడా ఒప్పుకుంటారు అంటే ఫైటర్ను చూస్తే భయపడతాడండి. కాళ్ళు పట్టుకోవాలంతో చూస్తారు. మా హనుమంతరావు లేక ఫైట్ చేయాలి. కాళ్ళు పట్టుకుంటే సార్ 5 కాళ్ళు పట్టుకుంటే రాజ్యం వదిలిపెడతారు అగ్రవర్ణాలు. వాళ్ళకి సరిపోవు. 55 ఎమ్మెల్యే టికెట్లు ఉంటే వాళ్ళకే సరిపోవు. నీకేంటి సార్ బీసీలకు? ఫైట్ 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 ఇవ్వకపోతే పార్టీ నడపాలి, ఫైట్ చేయాలి, జనం దగ్గర పోవాలి. పాప దగ్గర పెడతావా? ఒక కాన్సెప్ట్ తెచ్చిన తెలంగాణలో, విగ్రహాల కాన్సెప్ట్ తెచ్చిన నేనే తెచ్చిన ఫస్ట్. అది అంబేద్కర్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. వాళ్ళ వెంటనే ఇవాళ భారతదేశంలో ఎస్సీలను గుర్తుపట్టిరు. ఇలా మందకృష్ణ కూడా గుర్తింపు వచ్చింది. బీసీలలో నేను తెచ్చిన పాప అన్నది 2003లో సినిమా తీసి, సినిమా అయిపోయినాక కూడా ఇవాళ విగ్రహాలు పెట్టిస్తూనే ఉన్నా. గౌన్లో అంటే కూడా ఇప్పుడు గల్లు ఎగరేసుకొని మన రాజవంశం అట్లా మన కొండ లక్ష్మణ్ కమిటీ కూడా చేయాలి. 300 కాపులు చేయాలి, యాదవులు చేయాలి. నువ్వు నీ కులంలో నీకు దమ్ము లేదు కానీ నువ్వు ఎట్లా బీసీ అంటావా? నాకు అర్థం కాదు. నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. బీసీ అనేటోడు వాని కులంలో 20 లక్షల ఓట్ల మంది ఉంటే నీకు ఒక 5 లక్షల మంది ఓట్లు పడాయి. నేను బీసీ లీడర్ అంటే ఇప్పుడు ఒవ్వని కులంలో నంబర్ 1 అయితే పక్క కులపోడు రిసీవ్ చేసుకుంటాడు. అట్లాంటి లీడర్షిప్ చేస్తారు ఇక్కడ. అధిక శాతం బీసీ వాళ్ళే ఉన్నారు కదా. ఉన్నారు. మరి యాదవ్ కులంలో ఒక పేరు చెప్పు బీసీ, వాళ్ళ కులంలో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చేటోడు. మరి సర్దార్ పాపన్న గౌరవ దాంట్లో నేను చెప్తున్నా, మన పద్మశాలి కులంలో చూపి 300 కాపులు అంటే చాలా మంది ఉన్నారు. ఏమంటావు? కానీ వీళ్ళందట్లో కూడా ఏం చేయాలంటే బీసీలను అందరిని కలుపుకొని ఎవరి కులంలో వాడు ఫస్ట్ కావాలి, తర్వాత అందరిలో కలుపుకోవాలి. అది లేదు. ఇంకా ఆ స్టేజ్ ఇప్పుడు వచ్చింది. మనం అందరం కలిసిపోతే రాజ్యం వస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.